నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. గాజులరేగ కొండ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి. క్షత్రఘాతులైన పోలీస్ సిబ్బందిని పరామర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా పర్యటన విజయవంతం. మీడియా సమావేశంలో వెల్లడించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవా? సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి అమర్నాథ్. ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడు, లేదంటే తెలుగు తమ్ముళ్లు తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లికి టీడీపీ నాయకులు హెచ్చరిక. ప్రజల సంక్షేమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేసే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపట్నంలోని 8వ వార్డులో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటి వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పారదర్శకత పాలనతో ప్రభుత్వ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. నగర పరిధిలో కేసు దర్యాప్తు నిమిత్తం వెళ్తున్న పోలీస్ వాహన ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రసవాంధ్రుల సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గాజులరేగ కొండ మీద పోలీస్ వాహనం బోల్తా పడిన విషయం తెలిసిన వెంటనే ఎస్పీ దామోదర్తో ప్రమాద సంఘటన వివరాలను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. క్షేత్రఘాతులను చికిత్స పొందుతున్న మెడికవర్ ఆసుపత్రి వద్దకు వెంటనే మంత్రి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ రాజారావును పరామర్శించారు. అనంతరం ప్రమాద బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. అనుకోని ప్రమాదంలో గాయపడిన పోలీస్ మిత్రులకు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. బాధితుల కుటుంబ సభ్యులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మమేకమై మాట్లాడారు. వైద్యం జరుగుతున్న తీరును ఎస్పీ దామోదర్ మరియు ఇతర పోలీస్ అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సంఘటన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, హోంమంత్రి వంగల్పూడి అనితికి వివరించినట్లు తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బాధాతప్త హృదయంతో మాట్లాడగా ఎస్పీ దామోదర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్ఐ వి అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జి నాగేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ కమ్ డ్రైవర్ కె రాజాబాబు, కానిస్టేబుల్ సిహెచ్ వెంకటరమణ కేసు దర్యాప్తు నిమిత్తం వెళుతుండగా వాహనానికి బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వైద్యులు సాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో చాకచక్యంగా పనిచేసే కానిస్టేబుల్ ఎస్ వెంకటరమణ మృతి చెందడం బాధాకరమైన విషయం అని మంత్రి కొండపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజాబాబుకు నడుము వద్ద ఆపరేషన్ అవసరం కావడంతో ఆపరేషన్ చేస్తున్నారని, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పిందని మంత్రి కొండపల్లి వివరించారు. ఈ ప్రమాదంలో ఎస్ఐ అశోక్ కుమార్కు ఎడమకాలు విరిగిందని, జి నాగేంద్ర ప్రసాద్కు ఎడమ చేయి విరిగినట్లు వైద్యులు తెలిపారన్నారు. ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది ధైర్యంగా ఉండాలని మంత్రి కొండపల్లి కోరారు. మెడికవర్ వైద్య బృందం పోలీస్ సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్సను అందించేయాలని ఆదేశించారు. ఎస్ఐ గారు, అలాగే కానిస్టేబుల్ తో పాటు డ్రైవర్ కొండకరకం విలేజ్ కి వెళ్ళి రిటర్న్ వస్తుండగా కొంత హిల్లీ ఏరియా కొంచెం డౌన్ వస్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ మెకానికల్ ప్రాబ్లం వచ్చి బ్రేక్ ఇదయింది. పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ వెంటనే సడన్ గా ఇబ్బంది అవడం వల్ల డ్రైవర్ వెంటనే చాలా అలర్టెడ్ గా
వెంటనే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చిన్న దిగువ ప్రాంతంలో ప్లేస్లోకి కొంచెం తీసుకొచ్చారు. ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదనే ఆలోచనతో. అయితే దురదృష్టం ఏంటంటే ఉన్నటువంటి కానిస్టేబుల్ రమణ కొంచెం తల మీద గాయం తగలడం వల్ల కొంచెం ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం లోపలికి వెళ్ళాను, చూశాను. చాలా ట్రై చేశారు హాస్పిటల్ మెడికవర్, అలాగే అందరూ కూడా చాలా ట్రై చేశాము. దురదృష్టం, మనం రమణ్ని కోల్పోయాం. అయితే మిగతా ఉన్నటువంటి ఎస్ఐకి ట్రీట్మెంట్ వెంటనే అందిస్తున్నారు. లెగ్ ఫ్రాక్చర్ అయింది, అలాగే వెంటనే అబ్జర్వేషన్లో ఉండడం జరుగుతుంది. అలాగే రాజాబాబు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో తనకి కూడా కొంచెం హిప్ దగ్గర కొంచెం డిస్లొకేట్ అయింది. సర్జరీ వెంటనే చేస్తున్నారు. సర్జరీ చేసి ప్రాణాపాయం అయితే ఇబ్బంది లేదు, బట్ సర్జరీ అర్జెంట్గా చేయాలి కాబట్టి సర్జరీ చేసేస్తున్నారు. అయితే తర్వాత నాగేంద్ర అబ్బాయి, ఆయనకి కొంచెం హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. తను కూడా ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం దురదృష్టం. డెఫినెట్గా మనం అందరం కూడా బాధ్యతగా వహించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ వెంటే ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిశాను. ఖచ్చితంగా మనలో కానిస్టేబుల్గా ఉండి రమణ అనే వ్యక్తి అందరి దగ్గర మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్ నుంచి కూడా ఈరోజు పోలీసుగా రావడం జరిగింది. మంచి సర్వీసు, చాలా ఉన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తి అని అందరూ చెప్తున్నారు. డెఫినెట్గా మన ఇలా ఇన్సిడెంట్ అవ్వడం, ఇలాగా మనం రమణ్ని కోల్పోవడం చాలా బాధాకరం. డెఫినెట్గా ఏం చేయాలో మేము కూడా చూస్తాము. హోమ్ మినిస్టర్ గారు దృష్టిలో పెట్టాము, ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాము. డెఫినెట్గా దానికి డ్యూ ప్రొసీజర్ ఏదో అంతా కూడా చేస్తాము. బట్ డెఫినెట్గా ఏది జరిగినా ఇన్సిడెంట్ చాలా సాడ్ ఇన్సిడెంట్. మన రక్షణ కోసం తిరిగినటువంటి పోలీసులకి ఇలాగ జరగడం అనేది కొంచెం బాధాకరం. డెఫినెట్గా దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం. గాజుల రేగకొండపై విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ సీర రమణ మృతి చెందారు. తీవ్ర గాయపాలైన రమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంత్రి కొండపల్లితో పాటు జిల్లా ఎస్పీ ఆసుపత్రిలో పరామర్శకు వెళ్లారు. పోలీస్ విభాగంలోని పనిచేస్తున్న రమణ ఇక లేరు అన్న వార్త తెలియగానే జిల్లా ఎస్పీ కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వైద్యులు రమణ పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్పారు. అయితే తిరిగి రమణ కోలుకుంటాడని అనుకున్నాను, కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో జిల్లా ఎస్పీ కన్నీరు కార్చారు. ఆ దృశ్యాలు అందరినీ కలిచివేసింది. దురదృష్టవశాత్తు మనకు సీరియస్ అనుకున్నాం, కానీ ఇప్పుడు డాక్టర్స్ డిక్లేర్ చేశారు రమణ ఇన్ని రోజులు మాతో కలిసి చేసినటువంటి రమణ మా పోలీసు కుటుంబ సిబ్బంది కోల్పోవడం చాలా బాధగా ఉంది. వాళ్ళకి రావాల్సి. ఓకే, థ్యాంక్ యూ. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు, అధికారులు, సిబ్బంది ఆంధ్ర కేసరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు గారు దేశ స్వాతంత్ర్యోద్యమంలో పోషించిన పాత్ర, ప్రజాసేవకు చేసిన కృషి, నిర్భమైన నాయకత్వాన్ని స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాడారని, ప్రజల హక్కుల కోసం నిర్భయంగా నిలబడిన మహానేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు విధించిన ఆంక్షలకు ఏమాత్రం భయపడకుండా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రకాశం పంతులు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో బ్రిటిష్ పోలీసులు తుపాకులకు ఎదురువెళ్లి నిలిచిన ధైర్య సాహసంతో ఆంధ్ర కేసరిగా ప్రజల గుండెలో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఆంధ్ర కేసరి మన మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మన కలెక్టర్ ఆఫీస్ ఆడిటోరియంలో మన రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆయన జయంతిని పురస్కరించుకొని ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా, అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగాను, రెవెన్యూ మంత్రిగాను సేవలు అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సేవ చేశాడు. అటువంటి నాయకుడిని స్మరించుకోవడం అనేది
ఎంతైనా అభినందనీయం. ఈ కార్యక్రమం కలెక్టరేట్లో జరిపి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మీ ద్వారా. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం విరాచితంగా పోరాడిన ధైర్యశాలి అని టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయులని పలువురు కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఎన్నో ఆంక్షలను ఏమాత్రం లెక్క చేయగా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులని శ్లాఘించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మనం ఈరోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ మహనీయుల్ని ఈ యొక్క సందర్భంగా మనం స్మరించుకోవడం మనకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన స్వాతంత్ర సమరయోధులో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. మరి 1927లో సైమన్ కమిషన్కి ఎదురొడ్డి నిలబడి తన గుండెని చూపించి ఆంధ్ర కేసరిగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాలు సంపాదించారు. మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని స్ఫూర్తిగా తీసుకొని మన ఈ ఉద్యమానికి ఏదైతే కారణంగా ఉందో అలాంటి మహనీయులను మనం స్మరించుకోవాలి. ఈ సందర్భంగా మరి విజయనగరం నగరపాలక సంస్థ ఉద్యోగ సంక్షేమ సంఘం తరపున మరియు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం తరపున విజయనగరం నగరపాలక సంస్థ ఉద్యోగులందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన విజయవంతమైందని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేశారని విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అదితి గజతరాజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీలో లేని వారు కూడా లోకేష్ పర్యటనకు ఎంతో మంది హాజరయ్యారని చెప్పారు. లోకేష్ చేస్తున్న కృషి ఫలితంగా ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. భోగాపురం విమానాశ్రయంలో ఏకో వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొని వచ్చిన ఘనత నారా లోకేష్కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్, నగర అధ్యక్షుడు గంటా రవి, మండల అధ్యక్షుడు గంటా పొల్లాయుడు తదితరులు పాల్గొన్నారు. నగరం వచ్చారు. అయితే అశేషంగా ప్రజలు వచ్చి వారిని స్వాగతం పలికారు. దాని తర్వాత లోకేష్ గారు టీచర్స్ క్లస్టర్ మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత మనకి పార్టీ క్యాడర్ మీటింగ్ అనేది జరిగింది. అయితే వారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ టైం విజయనగరం వచ్చి ఈ క్యాడర్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే క్యాడర్ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మనం చూస్తుంటే వారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక మన పార్టీలో ఒక 9 జాయినింగ్లు విజయనగరంలో మాత్రమే జరిగినాయి. అయితే స్టేట్ వైడ్ ఇంకెన్ని జరిగినాయో మనం ఆలోచించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఎప్పుడు లేని విధానంగా మనకి వేరే పార్టీస్ నుంచి మామూలుగా జాయినింగ్స్ వస్తాయి. కానీ విజయనగరంలో మనకు ప్రత్యేకత ఏంటంటే న్యూట్రల్ వాళ్ళు, ఎవరైతే ఏ పార్టీకి పొలిటికల్గా సపోర్ట్ చేయని వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా మన లోకేష్ గారు చేసినటువంటి పనులు చూసి, వారి పాలసీస్ చూసి, ఏ విధంగా అయితే వారు వరల్డ్ అంతా తిరిగి కూడా కంపెనీస్ ప్రత్యేకంగా మన ఉత్తరాంధ్రకి తెచ్చారని చూసి, ఇటువంటి అన్నీ చూసి కూడా న్యూట్రల్ వాళ్ళు కూడా, ఎవరైతే మామూలుగా పాలిటిక్స్లో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓపెన్గా వచ్చి సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. అయితే ఇది ప్రత్యేకంగా మనం చూసుకుంటే మన ఉత్తరాంధ్రకి అద్భుతమైన కంపెనీలు తెచ్చారు. బ్రాహ్మణ సంక్షేమ సమైక్య గాయత్రి భవన్ ఆధ్వర్యంలో ఈరోజు గాయత్రి భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. రోటరీ క్లబ్ విజయనగరం సహకారంతో బ్రాహ్మణ సంక్షేమ సమైక్య సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి
నగరానికి చెందిన పలువురు రక్తదాతలు ఈ శిబిరంలో పాల్గొని రక్త నిల్వల కొరతను నివారించేందుకు తమ వంతుగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య గౌరవ అధ్యక్షుడు డాక్టర్ డివి శ్రీకాంత్ మాట్లాడుతూ 18 ఏళ్ల నుండి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని అన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం మరొకరి ప్రాణాన్ని నిలబెడుతుందని చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ సమైక్య అధ్యక్షుడు భరద్వాజ్ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లా అర్చక పురోహితి సంఘం, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్లు ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి రక్తదాన శిబిరాలు తృతీయమని నిర్వహిస్తున్నామని చెప్పారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండడానికి ఇటువంటి రక్తదాన శిబిరాలు దోహదపడతాయని, నిల్వలు రక్త కొరతను అధిగమించవచ్చని అన్నారు. ఇంతకుముందు 44 సార్లు రక్తదానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 45వసారి ఇవ్వడం జరిగింది. మా స్టూడెంట్లు బ్లడ్ డొనేట్ క్యాంప్లో పాల్గొని వచ్చిన తర్వాత వారు నీరసం అయిపోతారండి అని చెప్పేసి పేరెంట్స్ అంటుంటారు. నీరసం అవ్వడం ఉండదు. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని నా రోజువారీ విధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చేసుకుంటాను. కాబట్టి రక్తం ఇచ్చిన తర్వాత మనం రోజు ఏ కార్యక్రమాలు అయితే చేసుకుంటామో మన డ్యూటీస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. పేరెంట్స్ అవనివ్వండి, లేదంటే యూత్ అవనివ్వండి, తర్వాత అప్ టు 60 ఇయర్స్ ఆరోగ్యవంతంగా ఉన్నవారు, హెమోగ్లోబిన్ సరిపోయిన వారు అదందరూ కూడా రక్తదానం చేయొచ్చు. ఆగస్టు 23వ తారీఖుని బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య విజయనగరం గాయత్రి భవనంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం వారి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహింపబడుతోంది. ఈ శిబిరానికి వచ్చి రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. రక్తదానం అనేది నిజంగా ప్రాణదానమే. ఎందుకంటే రక్తం మన సొంతం, మనలో తయారు చేసి మనం ఎంతో కష్టపడి మనం ఒంట్లో తయారు చేసుకున్నది మరొకరికి ఇచ్చి ప్రాణం నిలుపుతున్నదనమాట. సో ఈ విధమైన ప్రాణదానం, ఓ విధంగా రక్తదానాన్ని అవయవదానం అని కూడా అనుకోవచ్చు. ఇలాంటి ప్రాణదానం చేస్తున్న ఈ ప్రాణదాతలందరికీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫుని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. విజయనగరం స్థాపించిన రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు ఇక్కడ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడుతుంది. దీనికి డోనర్స్ అందరూ సహకరించినందుకు ధన్యవాదములు. మీ అందరికీ తెలిసిందే, రోటరీ బ్లడ్ బ్యాంకు 6 ఏళ్ళ క్రితం ఇక్కడ స్థాపించబడింది. ప్రాఫిట్ మోటో కాకుండా సర్వీస్ మోటో ఉద్దేశంతో ఈ బ్లడ్ బ్యాంక్ నడుస్తుంది. సామాజిక శంకరం అధ్యయన యాత్రలో దృష్టికి వచ్చిన దళిత గిరిజన వాడల్లోని సమస్యల పరిష్కారం కోసం రేపు అనగా ఆగస్టు 24వ తేదీన జరిగే చలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక విజయనగరం ఎల్పీజీ భవనం నుండి కోట జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 16 నుండి 26 వరకు సామాజిక శంకరావం అధ్యయన యాత్రలో పేరుతో జిల్లాలో దళిత గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యపై సర్వే చేయడం జరిగిందని తెలిపారు. ఏళ్ల తరబడి దళిత గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేవని, చాలా గ్రామాల్లో దళిత గిరిజనులకు శ్మశాన వాటికలు లేవని, కాలనీలో రోడ్లు, వీధి కాలువలు, మంచినీటి కొళాయిలు, సామాజిక భవనాలు లేవని అన్నారు. అయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్లో ఐటీడీఏ ఏర్పాటు చేయకుండా గిరిజనుల్ని తొక్కిపెట్టే విధంగా, గిరిజనులకు అన్యాయం చేసే విధంగా ఈరోజు ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మేము అధ్యయనం చేస్తాం. రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధం అవుతున్నాం. గిరిజన వాడల్లో కానీ అలాగే దళిత వాడల్లో కానీ శ్మశాన వాటికలు లేవు, అలాగే మౌలిక వసతులు కూడా లేవు. పెద్ద ఎత్తున ఈరోజు గిరిజనులు, దళితులు ఆందోళన పడే అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీ పట్టా భూములన్నింటినీ కూడాను ఫ్రీ హోల్డ్లో పెట్టింది. ఈ ఫ్రీ హోల్డ్లో పెట్టడం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడం కానీ, అప్పులు కట్టించుకునేటప్పుడు కానీ, లేకపోతే వడ్డీ కట్టించుకునేటప్పుడు కానీ బోల్డెన్ షరతులు పెట్టి ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతోపాటు జిల్లాలో కుల వివక్ష అనేది కొనసాగుతూ ఉన్నది. వీటితో పాటు విద్య, వైద్యం మొదలైన సమస్యలు అనేవి ఈరోజు సామాజిక అధ్యయన యాత్రలో మా దృష్టికి వచ్చాయి. ఈ సమస్యలన్నీ కూడాను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి రేపు ఆగస్టు 24వ తేదీన చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలిపించాం. కానీ బీసీలు కానీ వెనకబడిన వర్గాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏదో బాగా ఉంది అని చెప్పేసి
ప్రభుత్వం పాలకులు చెప్తున్నప్పటికీ గ్రామాలకు వెళ్తే వివక్షత ఉంది. అనేక మంది దళితులకి శ్మశానాలు లేవు, శ్మశానం ఉంటే దారి లేదు, దారి ఉంటే దానికి అక్కడ షెల్టర్ లేదు. ఈ రకమైన సమస్యలు చాలా మట్టుకి చెరువుల్లోనూ చెరువు గట్ల మీద శ్మశానాలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలన్నీ ఉన్నాయి. గతంలో 3-4 తారీఖుల్లోనూ అలాగే 27 తారీఖుల్లోనూ సచివాలయాలకి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో దాదాపు 120 గ్రామాల్లో ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో అనేక సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. గిరిజనులకి పోటీ పట్టాలు ఇవ్వలేదు, ఇప్పటికీ డోలీ మోతలు తప్పడం లేదు. ఇవన్నీ సమస్యలు ఎప్పుడు ప్రతిరోజు నిత్యం కనబడుతున్నాయి. దీని మీద ఈ ప్రభుత్వం పాలకులు పట్టించుకోవడం లేదు. అందుకని ఈ సమస్యలన్నిటి మీద కూడా మరి పరిష్కారం చేయాలని సామాజిక సంఘారం పూరించి ఈరోజు ఈ సంఘాలన్నీ కలిసి ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమం జరిగింది. విద్యా అర్హతలు పరిగణలోకి తీసుకొని పదోన్నతులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ రోజ్గార్ సేవక్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ గౌరీశంకర్, జిల్లా అధ్యక్షులు ఎస్ రాజారావులు డిమాండ్ చేశారు. కనపాక యూత్ హాస్టల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు రోజ్గార్ సేవకుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎస్ఆర్డిఎస్ రూరల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ ఎంపవర్మెంట్ కమిటీకి వినతి పత్రాన్ని సమర్పించారు. 20 ఏళ్లుగా ఎలాంటి సర్వీస్ కండిషన్స్ లేకుండా పేదలకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం అనాదిగా నిలకడగా లేకుండా ఉందని, 2019లో ఎఫ్టీఈ ఇచ్చినప్పటికీ నుంచి 8 ఏళ్లుగా సంక్షేమం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఉపాధి హామీ పథకంలో జాయిన్ అయ్యి ఈరోజు బీబీజీ రామ్జీ పథకం అని పేరు మార్చినప్పటికి కూడా ఈరోజు కూడా గత 9 సంవత్సరాల నుండి మాకు ఎటువంటి ₹1 సంక్షేమం కానీ ₹1 జీతం పెంపు కానీ ఎటువంటి కార్యాచరణ అనేది ప్రభుత్వం వారి ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ జరగలేదు. అదే మాదిరిగా బీబీజీ రామ్జీ చట్టం వచ్చాక ఎంపవర్ కమిటీ అని 5 మెంబర్స్ కమిటీతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆల్ క్యాడర్స్ను కూడా విజయవాడ సిఆర్డీకి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మా ఫీల్డర్స్ల తరఫున కూడా మా యూనియన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క దీర్ఘకాలిక సమస్యలు ఇన్ని ఉన్నాయి సార్, ప్రతి సమస్య కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో తీర్చాలి, ఉద్యోగ భద్రత మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, గౌరవప్రదమైన ఉద్యోగం కల్పించి ఒక నిర్దిష్టమైన జాబ్స్ మాకు కల్పించాలని మేమైతే గట్టిగా కమిటీని కోరడం జరిగింది. ఇప్పటికీ ఎటువంటి మంచి అనేది మీకు ఇటువంటి సంక్షేమం ఇస్తాం, ఇంత జీతం పెంచుతామని కూడా మాకు ఎటువంటిగా మనకు చెప్పలేదు. కాబట్టి ఈరోజు రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కోడ్స్ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి కనుక ఎలక్షన్ కోడ్ వస్తే మాకు ఎటువంటి న్యాయం జరగదనే ఉద్దేశంతో మరొకసారి మా జిల్లా కమిటీ తరఫున జిల్లా అందరూ కలిపి ఒక సమావేశంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా తదుపరి కార్యాచరణకు ముందుకెళ్లాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాయని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు యుఎస్ఎన్ రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డివైఎఫ్ఐ జిల్లా మహాసభల సందర్భంగా ఆదివారం నగరంలో కోటకోడెల నుంచి వెంకటరమణ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి ఏడాది పోస్టులు భర్తీ చేస్తామని, నిరుద్యోగ అభ్యర్థులకు నెలకు ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారే తప్ప నేటికి అమలు చేయడం లేదన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ తెలుగుదేశం పార్టీ సమావేశంలో రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు తప్ప ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల కోసం ఏమి చేస్తారో చెప్పడం లేదన్నారు. మరోవైపు డేటా సెంటర్లు పెట్టి ఉత్తరాంధ్రకు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని చెబుతున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ లేవన్నారు. R&B బోర్డును ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలోనే మనకి ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి 10,036 పోస్టులు వెంటనే ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే ఒకవైపు ఏమించి ఖాళీగానే పోస్టులు ఏమించి ఒకవైపు 11,000 20,000 అని చెప్పి చూపించారు. కానీ ఒకవైపు చూసుకుంటే మాత్రం 10,000 మాత్రమే తీయడం జరిగింది. నిరుద్యోగులకి ఈ విధంగా కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు తీయాలని చెప్పేసి దాదాపుగా ఎన్నో దెబ్బలు పోరాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా ఈ నిరుద్యోగులు మోసం చేస్తూ ఒకవైపు జాబ్ క్యాలెండర్ తీయకుండా జాబ్ క్యాలెండర్ తీసి కూడా నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉంది. అలాగే ఒకవైపు
ఏదైతే విమానాశ్రయం మన భోగాపురం విమానాశ్రయం మొన్న ఏర్పాటు చేశారు, దానికి అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఈరోజు మనకి చాలా బాగా చేశారు. కానీ ఏదైతే రైతులు భూములు ఇచ్చి ఆ భూములకి ప్రతి ఒక్క ఇంటికి జాబ్ ఇస్తామని చెప్పేస్తారు, కానీ ఆ జాబులు ఇవ్వకుండా రైతులు భూములు లాక్కొని ఈరోజు విమానాశ్రయాన్ని అయిపోయి ఈరోజు కార్పొరేట్ కట్టబెట్టారు. వాళ్ళందరికీ రైతులకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ న్యాయం చేసి అలాగే ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాసభల్లోని చర్చలో పెట్టి భవిష్యత్ కార్యక్రమం తీయడం కోసం ఈరోజు మహాసభలు ఏర్పాటు చేస్తున్నాం శ్రీ వెంకటరమణ డిగ్రీ కాలేజీలో. ఈరోజు ఉత్తరాంధ్రాని ఉద్యోగాలతో నింపుతామని చెప్పడం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో డేటా సెంటర్లు కూడా ఇక్కడ పెడతాము అని చెప్పేసి దాని మీద తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారు అన్నారు. మేము ఈ సందర్భంగా సూటిగా అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఇక్కడ ఏదైతే డేటా సెంటర్లు ఉన్నాయో లేకపోతే కంపెనీలు ఉన్నాయో కంపెనీలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఎన్నికల హామీలు కూడా ఈరోజు అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎన్నికల హామీ కూటమి ప్రభుత్వం మరిచింది అని చెప్పేసి గుర్తు చేయదలుచుకున్నాం. కూటమి ప్రభుత్వం 2000 నిరుద్యోగ భృతి గతంలో ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఇప్పటికీ కూడా నిరుద్యోగ భృతి లేదు. కాబట్టి వెంటనే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న లోకేష్ గారు వచ్చారు, వచ్చి మీకు ఇక్కడ విజయనగరంలో సమస్యలు పరిష్కారం చేస్తాం, ఎన్నికలకి సిద్ధం కాండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యా లోకేష్ గారు, మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడమేనా, లేదంటే నిరుద్యోగుల సమస్య ఏదన్నా పట్టించుకునే పరిస్థితి ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ శ్రీరామనగర్లో వెలిసిన శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రంలో ఈ నెల 28 శుక్రవారం అనగా శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని శ్రీవారికి క్షీరాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రగండి. ఆగస్టు 26వ తారీఖు శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రతి మాసము స్వామివారి యొక్క శ్రవణ నక్షత్రం నాడు శాంతి కళ్యాణ మహోత్సవం మనం అంతా కూడా జరుపుకుంటున్నాము. అదేవిధంగా 26వ తారీఖు పొద్దున్న స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. అలాగే 28 శుక్రవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రాతకాలం అభిషేక కార్యక్రమం, అనంతరం సాయం సంధ్యా సమయమున సువాసనల చేత ఆనాడు శ్రావణ శుక్రవారం కావున విశేష కుంకుమార్చన సహస్రనామార్చనతో కుంకుమార్చన జరుగుతున్నది. తెలుగువారి కీర్తికి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రతీకగా నిలుస్తారని స్వాతంత్ర సమరయోధునిగా రాజనీతిజ్ఞుడిగా ఆయన తెలుగువారికి చిరస్మరణీయుడని పార్లమెంటు పూర్వ సభ్యులు డాక్టర్ డివిజి శంకర్రావు పేర్కొన్నారు. తెలుగు భాష పరిరక్షణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు శ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురుజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో టంగుటూరి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది అని, ఆంధ్ర కేసరిగా కీర్తించబడిన ఆయన ధైర్య సాహసాలు, త్యాగనిరతి, దేశభక్తి ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని అన్నారు. గురుప్రసాద్ మాట్లాడుతూ అంతులేని దేశభక్తికి నిలువెత్తు రూపం టంగుటూరి ప్రకాశం పంతులు అని, సైమన్ కమిషన్ను బహిష్కరించి తుపాకులకు ఎదురొడ్డిన ధీరత్వం అని, సిరి సంపదను తృణప్రాయంగా వదిలిన త్యాగధనుడు ప్రకాశం అని, స్వాతంత్ర్య సాధన కోసం ప్రజల్లో చైతన్యం తేవడం కోసం తన యావదాస్తిని దారపోశారని అన్నారు. మనం గుర్తుంచుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ప్రకాశం పంతులు గారు ఆయన ఆదర్శ జీవనం, స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన చేసిన కృషి, ఇవన్నీ ముందు తరాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎన్నో లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని, ఎన్నో విలువైన సంపదలని, మంచి ప్రాక్టీస్ని వదులుకొని ఆ రోజు మన దేశం స్వాతంత్ర్యం కోసం ఆయన పోరాటంలో ముందు నిలిచారు. ముందు నిలబడమే కాకుండా సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కాల్చండ్రా అని రొమ్ము విరిచి వాళ్ళ ముందుకు వెళ్ళి ఆంధ్ర కేసరి అనే బిరుదుని సంపాదించుకున్నారు. ఆ స్ఫూర్తి అన్నది తర్వాత జీవితంలో కూడా ఆయన నిలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్నో సేవలు చేశారు. ఎన్నో విలువైన ప్రణాళికలు కానీ
అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. అదే స్ఫూర్తి చివరి వరకు ఉంచుకున్నారు. చివరిలో పేదరికంతో ఉన్నా సరే ఆయన దాన్ని పెద్ద లెక్క చేసుకోలేదు. ఏదైతే విలువలు ఉన్నాయో ఆ విలువలు ప్రజా జీవితంలో ఉండాలి అని ఆయన జీవితంలో ప్రతి క్షణం విలువైంది. వాటి గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి జీవీఎంసీలోని మినిస్ట్రియల్ సిబ్బంది ఖుషీగా ఉన్నారు. జీవో 135ను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 161ను విడుదల చేయడం పట్ల సర్కారుకు వివిధ విభాగాల ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వివి వామన్రావు మాట్లాడారు. జీవీఎంసీ జోనల్ మల్టీ జోనల్ బదిలీలకు సంబంధించి ఉద్యోగుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన కృషి వల్లే సవరణతో కూడిన కొత్త జీవో వచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలకి మున్సిపల్ కార్పొరేషన్స్కి సపరేట్ చట్టం ఉంది. మున్సిపాలిటీ చట్టము మున్సిపల్ కార్పొరేషన్ చట్టము ఇవి రెండు కూడా చాలా డిఫరెంట్. మున్సిపల్ కార్పొరేషన్స్ అనేటటువంటి దాంట్లోకి వచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి స్వయం ప్రతిపత్తినిస్తూ కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయడం జరిగింది. అందులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి పర్టికులర్గా ఒక చట్టం ఉంది. అయితే దీని ప్రకారంగా ఉద్యోగుల తాలూకు నియామకాలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇవన్నీ కూడా కార్పొరేషన్ పరిధిలోనే జరుగుతాయి. కార్పొరేషన్ పరిధి అంటే కమిషనర్, స్టాండింగ్ కమిటీ అండ్ కౌన్సిల్. ఇక్కడ ఈ అపాయింట్మెంట్ అనేటటువంటిది ఈ మూడు దీంట్లోని కూడా జరుగుతుంది. అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా కౌన్సిల్ తాలూకు సూచనలతో ఎగ్జిక్యూటివ్ అథారిటీ అయినటువంటి కమిషనర్ గారు ఈ ట్రాన్స్ఫర్స్ దైనందిక కార్యక్రమాల్లో ఉద్యోగుల్ని ఎక్కడెక్కడ సర్దాలు ఏం చేయాలనేటటువంటిది ఆ డిస్క్రిప్షన్ పవర్స్ అన్ని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ అయినటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్ల గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ నాయకులందరూ కూడా తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు కూడా తీసుకెళ్ళిన తర్వాత దీని మీద ఆయన కూడా ఒక ఉద్యోగస్తుడు కాబట్టి ఆయన వెంటనే ఏం చేశారంటే ఇక్కడ పరిస్థితి ఎంత సీరియస్గా ఉంది, ఇక్కడ అన్ని యూనియన్లు కూడా ఏకమయ్యాయి, అలాగనే ప్రజాప్రతినిధులందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు, భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఏదన్నా నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అని చెప్పి ఆయన జిఏడి చీఫ్ సెక్రటరీ గారికి ఆయన డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది. బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖ సాగర్ తీరాన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ నిర్వహించారు. బ్రిక్స్ ప్రతినిధులంతా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. వారంతా సైక్లింగ్ను ఆస్వాదించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయ సైక్లింగ్ను ప్రారంభించి అందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో ఒక భాగమని తెలిపారు. ప్రధాని మోడీ సండే ఆన్ సైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈరోజు దాదాపు 1800 నగరాల్లో ఈ కార్యక్రమం జరిగినట్లు తెలిపారు. 50 లక్షల మంది యువత ఈ సండే ఆన్ సైక్లింగ్ భాగస్వాములైనట్లు చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సైక్లింగ్ ఒక అద్భుత వ్యాయామం అని, కాలుష్యానికి ఒక మంచి పరిష్కారమని పేర్కొన్నారు. Cycling is organized. Every BRICS delegates is participated and enjoying to cycling. Cycling is one part of Fit India movement. Honorable Prime Minister initiated Sunday on Cycle. Sunday on Cycling. Now 1,800 city is organized today. 5 million youth join today Sunday on cycling. Cycling is the best exercise. ఏదైతే డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రిక్స్ కింద ఫామ్ అయ్యి ఆ బ్రిక్స్ ఈ స్పోర్ట్స్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU చేసుకున్నటువంటి సందర్భంలో అంటే జనరల్గా ఈ బ్రిక్స్ నేషన్ మధ్యన ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేక రంగాల్లో
మరి ఈసారి మన విశాఖపట్నం ఇండియాలో భారతదేశంలో మన విశాఖపట్నంలో కండక్ట్ చేస్తున్నటువంటి ఈ బ్రిక్స్ స్పోర్ట్స్ ఫ్రెండ్షిప్ రోజు సందర్భంగా మరి ఈరోజు సైక్లింగ్ చేయడం జరిగిందండి. దీంట్లో మన కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి మన్సుఖ్ మాండవ్య గారు వారు వచ్చారు. వారితో పాటు బ్రిక్స్ నేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా సైక్లింగ్ చేశారు. ఆ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల్ని అధికారులని బ్రిక్స్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు పిలవడం, అందులో మాకు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో అమృత పథకం కింద పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో వీఎంఆర్డీఏ పరిధి రూరల్ మున్సిపాలిటీ చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యలమంచిలి, నర్సీపట్నం, నెల్లిమర్ల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై సమీక్షించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో వదిలేసిన చెత్తను ఇప్పుడు తొలగిస్తున్నామని అన్నారు. 2014లో రాష్ట్రంలో చెత్త నుంచి విద్యుత్ తీసి 10 ప్లాంట్లు కేటాయించారని, 2 ప్లాంట్లు మొదలయ్యాయని తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సాచురేషన్ మోడ్లో మనం పనిచేసి ఈరోజు అన్ని మౌలిక సదుపాయాలు కూడా ప్రజలకి అందించే విధంగా ముందుకు నడవాలని మినిస్టర్ నారాయణ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే వర్క్స్ మీద అంతా రివ్యూ చేయడం కూడా జరిగింది. మరి 2009లో నెల్లిమర్ల నగర పంచాయతీ చాలా అనాలోచితంగా ఒక పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మార్చబడింది. అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నది మౌలిక సదుపాయాలు లేక. మరి 2014-19లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు సదుపాయాలు కల్పించినా కూడా 1924లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నీరుగార్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ 24లో మనం రాగానే అక్కడి పరిస్థితులని, వాస్తవికతని చెప్పిన తర్వాత మినిస్టర్ గారు ప్రత్యేక బృందాలని పంపించి అక్కడ స్పెషల్ ప్లానింగ్ చేయించి మాకు డే 1 నుంచి 2024లో మేము ఎన్నికైన దగ్గర నుంచి కూడా మాకు నిధులు మంజూరు చేయడం జరుగుతున్నది. మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల చెత్త వదిలేసిపోయింది కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలే. దాంతో అనేక ప్రాజెక్టులని అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటితో కొన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఇస్తే దాంట్లో 14,200 కోట్లు, అందులో 3,850 కోట్లు వాళ్ళు ఇస్తారు. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపాలిటీస్ కానీ లోన్లు ఆ ప్రాజెక్ట్ జరుగుతుంది. దాంట్లో ఎక్కువగా డ్రైన్స్ పెట్టాం, యూజీడీ. ఈరోజు తీసుకుంటే యలమంచిలికి దాంట్లో ఒక 24 కోట్లు పెట్టాం, నెల్లిమర్లకు 24 కోట్లు, నర్సీపట్నంకి 27 కోట్లు, విజయనగరంకి 194 కోట్లతో, అంటే మొత్తం 269 కోట్లతో ఈ 4 మున్సిపాలిటీస్లో, ఎందుకంటే ఇక్కడ మీటింగ్ ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకున్నాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలనే కేంద్ర హోం నిర్ణయం, కార్మికుల బకాయిల చెల్లింపులపై విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాట కమిటీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన ధర్నా చేపట్టింది. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, ప్లాంట్కు మరింత భద్రత పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు అయోధ్యారాం మాట్లాడారు. ప్లాంట్ భద్రతకు అత్యంత కీలకమైన సిఐఎస్ఎఫ్ బలగాలు వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చెల్లించాల్సిన 900 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని చెబుతున్నాయని, అయితే 5 ఏళ్లుగా తాము డిమాండ్ చేస్తున్న సొంత గనులు, సేల్లో విలీనం వంటి డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ కాపాడమని చెప్తాను, చాలా సంతోషమే. కానీ ఈరోజు కూడా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక తీసుకోలేదు. సేల్లో కలపమని అడిగాం, సేల్లో కలపలేదు. సొంత గనులు కేటాయించమన్నా సొంత గనులు కేటాయించలేదు. పైపెచ్చు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పేసి ప్యాకేజీలో కండిషన్లో భాగంగా 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేసి పని లేదని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి పనులు వేసుకుంటా ఉన్నారు. భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధార్ కార్డుని స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ బ్లాక్ చేసింది. భారతదేశంలో ఒక చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ఉన్న ఏకైక గుర్తింపు ఆధార్ కార్డు, దాన్నే బ్లాక్ చేశారు కేంద్ర ప్రభుత్వం సంస్థలో. ఇది అన్యాయం కాదా? అట్లాగే 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపించారు. వారికి వాళ్ళు నెలవంతులు కూడా ఇవ్వడం లేదు. 1000 మంది రాజీనామా చేసి బయటికి పోయారు. 4,000 మంది రిటైర్ అయ్యారు.
ఈ అన్ని నేపథ్యంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇబ్బంది పెట్టడం కోసం మీరు కుట్ర పంతున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి వెంటనే స్టీల్ ప్లాంట్కి ఇస్తానని 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని, 5,000 ఉద్యోగాలు తక్షణమే యువకులచే నింపాలని చెప్పి, అట్లాగే ఉద్యోగులు రావాల్సినటువంటి 9,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని చెప్పి, సిఎస్ఎఫ్ను కూడా విత్డ్రా చేస్తున్నట్టుగా ఇప్పుడు పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నాం. ఇది అన్యాయం. 4 లక్షల కోట్ల రూపాయలు విలువ కర్మాగారాన్ని 4.5 దశాబ్దాల నుంచి కాపలా కాస్తున్న సిఎస్ఎఫ్ని అభినందించాలి. వారిని విత్డ్రా చేస్తే ప్రైవేట్ సెక్యూరిటీ వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చక్రాలు గట్టి మరి లాక్కుపోతారు. కాబట్టి వారు సిఎస్ఎఫ్ మ్యాన్ పవర్ పెంచి భద్రత మరింత కట్టుదిట్టం చేసి అది కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగుతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి పర్యటనపై మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యటనలో భాగంగా తమను ఆదుకునే ప్రయత్నం చేస్తారని ఆశించిన స్థానిక ప్రజలు, రైతులకు నిరాశ మిగిలిందని విమర్శించారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని ఆరోపించారు. విశాఖలో డేటా సెంటర్లు, నీటి కేటాయింపులు, పవర్ సరఫరా, పర్యావరణ సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం, కంపెనీలకు ఇచ్చే నీరు, విద్యుత్ కేటాయింపులపై ప్రభుత్వ విధానం ఏమిటని ప్రశ్నించారు. డిఎస్సి అవకతవకలు, అక్రమాల నుంచి కొడుకు లోకేష్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలన్న మా అధినేత సవాల్కు సీఎం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 2.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అదే సహజంగా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు, మరి ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలకి, అటువంటి జిల్లాలకి, అటువంటి నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ప్రజలు సహజంగా ఏం కోరుకుంటారంటే రైతులకు సంబంధించినటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఉన్నటువంటి ప్రభుత్వ బకాయిలు చెల్లించేటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని, సహజంగా వీటి కోసం అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ గడిచినటువంటి కొన్ని వారాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలి, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని, జరిగినటువంటి అవకతవకల్ని, వీటి నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా రాజకీయంగా బయటపడాలి అనేటువంటి ప్రయత్నం మాత్రమే ఏ ప్రసంగంలోనన్నా ఏ సభలోనన్నా కనబడతా ఉంది. వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలపై అదే మీడియా ముఖంగా టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. తల్లిపాలు త్రాగి రొమ్ము గుద్దిన నీచ స్వభావం వాసుపల్లిదంటూ టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు చోడే పట్టాభి, పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ మండిపడ్డారు. వాసుపల్లి ఊసరవెల్లి వెన్నుపోటుదారుడంటూ ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబును ఏకవచనంతో సంబోధించిన వాసుపల్లి అసలు చదువుకున్నాడా లేక మధ్యమతిలో మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అన్న అనుమానం కలుగుతుందన్నారు. టీడీపీ కాకుండా ఏ పార్టీ జెండాతో అయినా వాసుపల్లి ఎన్నికల్లో గెలిచారని ప్రశ్నించారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీపై వ్యక్తిగత దూషణలు మాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాసుపల్లి మాట్లాడాలని, లేదంటే తెలుగు తమ్ముళ్ళు తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో విలువలు కలిగిన నాయకులు మేయర్, జడ్పీ చైర్మన్లుగా ఎన్నికలు కావాలన్న గొప్ప ఆశయంతో చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నిక విధానం తీసుకొచ్చారని కొనియాడారు. ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఈరోజు విమానాశ్రయం కానీ, పోర్టు పరిశ్రమలు కానీ, లేకపోతే అనేక పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఎంపీ గారు మాట్లాడలేదా? ఎంపీ గారు వెళ్ళి అందరితో అనుసంధానం చేసుకుని విశాఖ అభివృద్ధి కోసం ఆయన పాటుపట్టలేదా? ఏ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే కక్ష, ఒక ఇదేంటంటే ఒక మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉంది మీలో. అంటే మీ హయాంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. కనీసం రైల్వే జోన్కి స్థలం ఇవ్వమంటే ఇవ్వలేకపోయిన చరిత్రహీనులు మీరు. ఈలోగా మేము రైల్వే జోన్ తీసుకొచ్చి ఇక్కడ రైల్వే జోన్ ఇవన్నీ శంకుస్థాపన జరిగి వర్క్ జరుగుతూ ఉంటే బాధ. ఈరోజు డేటా సెంటర్లు వస్తే దాని మీద ఒక వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. డేటా సెంటర్లు ఏంటి, ఎందుకు డేటా సెంటర్లు వాటర్ ఎలా తెస్తారు, లేకపోతే పవర్ ఏంటి, ఇంకోటి ఏంటి అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచం అంతానేమో
విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది. ఐటీ కంపెనీస్ కానీ అనేక ఐటీ కంపెనీసు, లేకపోతే ఒక పెద్ద ప్రపంచంలోనే ఇండియాలోనే పెద్దదైన స్టీల్ ప్లాంట్ కూడా ఉత్తరాంధ్రకు వచ్చింది. చదువుకున్న మూర్ఖులు మీరు, చదువుకుని కూడా మీరు పైగా అదే వృత్తిలో పనిచేసి ఎయిర్ ఫోర్స్ అనే దాంట్లో ఎయిర్పోర్ట్లకు సంబంధించిన ఎంతో కొంత భాగమే కదా ఎయిర్ ఫోర్స్ అంటే, ఎయిర్పోర్ట్ అథారిటీ అన్నీ పూర్తి అవగాహన ఉంటుంది మీకు. ఉండి కూడా మీరు ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడతారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు. మీకు ఒక నిలకడ లేదు. ఎందుకంటే వైసీపీలో జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయ్యి టీడీపీకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని 2-3 సార్లు విశ్వ ప్రయత్నం చేశారు. చిచ్చిచ్చి మేము రాని నిన్ను, ఒకసారి నువ్వు మళ్ళీ అయిపోయి ఇన్నిసార్లు మేము ఎంటర్టైన్ చేయమంటే మళ్ళీ వైసీపీలో ఉన్నావు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయావు. మళ్ళీ గవర్నమెంట్ రాగానే టీడీపీ మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టావు. నీ ప్రయత్నాలు వికటించాయి. నీకు ఎవరితోనో పడుతుందా అంటే నీ సొంత పార్టీలో జిల్లా నాయకులతో నీకు పడదు, జిల్లా అధ్యక్షులతో నీకు ఎంతవరకు ఉందో నీకే తెలియాలి. నగరంలోని సిపిఈ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఆసిమెట ఆడిటోరియంలో నిర్వహించిన మార్కెట్ క్షేత్రకు అనూహ్యమైన స్పందన లభించింది. ఇందులో సుమారు 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. సిపిఈలో ఎంఈసి, సిఈసి కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనేదే తమ ఈ మార్కెట్ యొక్క క్షేత్ర ముఖ్య ఉద్దేశమని సిపిఈ సంస్థ సీఈఓ ఆదినారాయణరావు తెలిపారు. గత 2 ఏళ్లుగా ఈ మార్కెట్ క్షేత్రస్థాయి నిర్వహిస్తున్నామని, ఇకపై కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈవెంట్ మేనేజర్ అజిత మాట్లాడుతూ తమ మార్కెట్ క్షేత్రకు విశేషమైన స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాథ్స్ లెక్చరర్ కృష్ణప్రసాద్ కూడా పాల్గొన్నారు. కామర్స్ కాలేజ్ అండి. మా దాంట్లో ఎంఈసి, సిఈసి గ్రూప్సే ఉంటాయి. వీటితో పాటు సిఏ కోచింగ్, అలాగే ఐపీ మ్యాట్ అని అంటే ఇంటిగ్రేటెడ్ బీబీఏ అండ్ ఎంబీఏ కోర్సెస్ ఇన్ ఐఐఎమ్స్. సో అలాంటి పిల్లలు మా దగ్గర ఉంటారు. మేము ఎడ్యుకేషన్తో పాటు స్టూడెంట్స్లో ఇప్పటి నుండే స్టార్టప్స్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ మార్కెట్ క్షేత్రం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక స్టూడెంట్ ఒక బిజినెస్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, అసలు ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి, అసలు ముందు అదే బిజినెస్ని ఎందుకు ఎంచుకోవాలి, నెంబర్ 1. రెండోది, బిజినెస్ని ఎంచుకుంటే ప్లేస్ ఎక్కడ ఎంచుకోవాలి, ఎంచుకోవడానికి రీజన్ ఏంటి, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ ఎక్కడ ప్రొక్యూర్ చేయాలి, అక్కడే ఎందుకు చేయాలి, క్వాలిటీ బాగుంటుందా, యాక్సెసిబుల్గా ఉంటుందా, లేకపోతే రేట్ తక్కువగా వస్తుందా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి కొనమని చెప్తాము. సో ఇదంతా కూడా ప్రతి స్టూడెంట్ ఒక 2,000-3,000 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్పాం. మ్యాక్సిమం 5,000 వరకు, అంతకు మించి కాకుండా ఇన్వెస్ట్ చేసి ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి సుమారుగా ఒక 1000 మంది వరకు ఈరోజు హాజరయ్యారు. అండ్ ఐఎమ్ ఆల్సో ఈవెంట్ మేనేజర్. సో మా ఈవెంట్ వచ్చేసి ఇవాళ మార్కెట్ క్షేత్ర. దీనివల్ల పిల్లలకి ఎలా వేరే వాళ్ళతో మాట్లాడాలి, అంటే కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలి, ఎలా ప్రాఫిట్ ఎర్న్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక మంచి ఐడియా వస్తుంది. అండ్ దీంతోపాటు మేము వాళ్ళకి అర్థం కావడానికి, అకౌంట్స్ ఎలా చేయాలని అర్థం కావడానికి ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇన్కమ్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, క్యాపిటల్ ఏంటి అంతా కూడా చేసేటట్టు చేసాము. దీంట్లో నేనైతే ఫుడ్ స్టాల్ పెట్టాను. నాకు ఆల్రెడీ ప్రాఫిట్ చాలా బాగానే వచ్చింది. అండ్ ఈ కాలేజ్లో నాట్ ఓన్లీ మార్కెట్ క్షేత్ర, ఎవ్రీ సెకండ్ సాటర్డే ఈవెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో మార్కెట్ క్షేత్ర వల్ల యూజ్ అవుతుంది. అండ్ మా కాలేజ్కి రండి. ద ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో గుడ్. ఆల్సో వీ హ్యావ్ ఫన్ యాక్టివిటీస్ అండ్ లాట్ మోర్ టు ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ. విశాఖ వేదికగా జరిగిన 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. నగరంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలో 18 రాష్ట్రాల నుండి 1000 మందికి పైగా క్రీడాకారులు తలపడ్డారు. అంగరంగ మెమోరియల్ ఛాంపియన్షిప్ పేరిట ఈ టోర్నీ నిర్వహించారు. ఈ టోర్నీలో 117 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్ను గెలుచుకొనగా 69 పాయింట్లతో తెలంగాణ రన్నర్గాను, 32 పాయింట్లతో పశ్చిమ బెంగాల్ 3వ స్థానంలోను, 18 పాయింట్లతో ఒరిస్సా 4వ స్థానంలోను విజేతలుగా నిలిచాయి. విజేత జట్లను సినీ నటుడు సుమన్ తల్వార్ షీల్డ్లు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లైంగిక దాడులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలు కరాటేను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరాటేలో ఆడపిల్లల సంఖ్య పెరగడం సంతోషదాయకమన్నారు. మార్షల్ ఆర్ట్స్లో అన్ని రకాల వ్యాయామం కలిసి ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు సతీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. కేవలం ఒక కరాటే టోర్నమెంట్ కాదు, ఒక మనిషి మాకు బాగా సపోర్ట్ చేసిన మనిషి సతీష్ అంటే, మాస్టర్ సతీష్ అంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం. కరాటేకి సంబంధం లేదు, కానీ కరాటేకి ఏదో చేయాలని చెప్పేసి చాలా, అంటే ఆయన టైం కానీ డబ్బు కానీ అవన్నీ ఇచ్చిన ఒక మనిషి అంగరాము గారు అని చెప్పేసి
ఆయన చనిపోవడం జరిగింది. సో సతీష్ ఏంటంటే ఈ టోర్నమెంట్ ఆయన మెమోరియల్ పేరు మీద ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. సో అది చాలా విషయం. అండ్ నాకు చాలా అంటే లాస్, చాలా అంటే దుఃఖం. ఎందుకంటే డబ్బు ఆయన ఇవ్వడం పోవడం అది పాయింట్ కాదు. బట్ నేను ఫ్లైట్ దిగితే నన్ను పికప్ చేసుకుంటే మళ్ళీ నేను ఫ్లైట్ ఎక్కే వరకు నాతో పాటు ఉండేవారు అనమాట. హోటల్లో భోజనాలు అది చూసేవారు. అండ్ నేను ఒకవేళ ఫోన్ చేసి అంగరామ గారు నాకు అది కావాలి ఇది చేయండి అంటే వెంటనే చేసేవారు అనమాట. మంచి ఫ్రెండ్ పోయారని దుఃఖం ఉంది. ఇక్కడ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్కి సతీష్కి బాగా చేసేవారు అనమాట. సో వీ మిస్ హిమ్ అ లాట్ అనమాట. సో దిస్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ వెరీ గుడ్ టర్న్ ఓవర్. అది చూస్తే చాలా చిన్న పిల్లలు వచ్చినారు. సో పేరెంట్స్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం అని తెలుసుకున్నారని దీన్ని క్లియర్గా ఒక ఆన్సర్ ఉంది. అలాగే మహిళలు చాలామంది ఉన్నారు. మీరు చూసారంటే మహిళలు చాలామంది పెరిగారు, అప్పటికిప్పుడు చాలా పెరిగారు. సో ఆ పేరెంట్స్కి ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును చూసుకొని నేను ఎప్పుడు చెప్తాను, మహిళలకి ఏంటంటే ఇక్కడ భారతదేశంలో రక్షణ అనేది లేదు, మీకు అందరికీ తెలుసు. సో ఆ జడ్జ్మెంట్లని ఎప్పుడు సివియర్ అవుతాయో తెలియదు, అప్పుడు అయినప్పుడు జరుగుతాయి. అప్పటి వరకు ఏంటి, అప్పటి వరకు మన పిల్లలు ఏదో పక్కింట్లో జరిగింది మాకేంటి సంబంధం అని కాకుండా అందరూ మన పిల్లల్ని అనుకోవాలి. సో సెల్ఫ్ డిఫెన్స్ అండ్ బాడీ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ మార్షల్ ఆర్ట్లో ఉంది. అన్ని ఎక్సర్సైజెస్ ఈ మార్షల్ ఆర్ట్లో ఉన్నాయి. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాజులరేగ కొండ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి. క్షత్రఘాతులైన పోలీస్ సిబ్బందిని పరామర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా పర్యటన విజయవంతం. మీడియా సమావేశంలో వెల్లడించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజత్రాజు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవా? సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి అమర్నాథ్. ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడు, లేదంటే తెలుగు తమ్ముళ్లు తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లికి టీడీపీ నాయకులు హెచ్చరిక. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.